సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఇక్కడ మన సబ్జెక్ట్లోకి వచ్చి మనం ఏంటంటామంటే ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే ఎందుకు బాధపడతాడంటే బాధ అనేది ఎప్పుడు పడతాడంటే మనం ఒక కోరికను పెట్టుకున్నాము, ఆ కోరిక తీరినప్పుడు మనం బాధపడతాం. రెండో, ఒక వ్యక్తి నుంచి మనం ఇది ఆశిస్తున్నాము, ఆశించినప్పుడు ఆ వ్యక్తి మనకు అనుగుణంగా పనిచేయనప్పుడు మనం బాధపడతాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ మనకు బాధ కలిగించే విషయాలు ఏంటంటే ఒక కోరికను కోరుకున్నాము, ఆ కోరికను మనం పొందలేకపోయినాం, బాధపడతాం. అంటే మీరు ఎటు నుంచి ఎటు తీసుకున్నా ఈ 3 బాధలు తప్ప మీ ప్రపంచంలో ఇంకేం లేవు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇది మన కోవలోకి రాదు, అది అనారోగ్యం. ఓకేనా? అనారోగ్యం కూడా మీ యొక్క ఆహార సమతుల్యతలను లేకపోతే ఇంకేదో రకంగా మీకు అనారోగ్యం రావచ్చు. దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే దానికి హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి, అని పక్కన పెట్టండి. కానీ మానసికంగా కానీ మన యొక్క జీవితంలో కానీ ఎన్నో విషయాల్లో కానీ మనం పరిశోధించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 3 రకాలైన బాధలు తప్ప ఇంకా మీకేమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. తట్టట్లేదు కదా, ఈ 3 బాధలు ఉంటాయి. ఒకటి, కోరుకున్న కోరికలు తీరకపోవడం. 2, ఎవరి నుంచైనా ఆశించినప్పుడు అది జరగకపోవడం, లేదా ఒక బిజినెస్ చేయడంలో దాంట్లో మీరు ఫెయిల్ అయిపోవడం. అంటే ఫెయిల్ అనేది లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే మీరు అనుకున్నది జరగలేదు కాబట్టి మీరు దాన్ని విజయాన్ని సాధించలేదు కాబట్టి దాన్ని ఫెయిల్ అనుకుంటున్నారు. మీ జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అనేది లేదు, ఇది బాగా గుర్తుంచుకోండి. దాన్ని ఫెయిల్ అనుకున్నారు కాబట్టి అది ఫెయిల్ అయింది. ఓకేనా? మీరు ఎప్పుడు విజయం వైపే మీరు అడుగులేస్తున్నారు, మీరు విజయం సాధించడానికి పుట్టారు అనే ఆలోచన మీకు కలిగినప్పుడు మీ జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎందుకంటే మన డిక్షనరీలో నెగిటివ్స్ లేవు, ఫెయిల్యూర్ అనేది నెగిటివ్ కాబట్టి లేదు. అర్థమైందా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం వ్యతిరేక పదాలని, మంచి తప్పకని చెడు. ఓకేనా? నిజం పక్కన అబద్ధం. మనకు రైట్ సైడ్ లేవు, లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? మన సబ్జెక్ట్ అంతా లెఫ్ట్ సైడ్లో ఏ వాక్యాలు ఉంటాయి అవి మాత్రమే ఉంటాయి, అంటే ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటాయి. చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు ఆ ఫ్రెండ్ నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారు, లేదంటే వాడు పార్టీ ఇస్తా అన్నాడు. సపోజ్ రెండరా పార్టీ చేసుకుందాం అన్నాడు, అంత ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంతా రెడీ అయిపోయే మూమెంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. వాడు అన్నాడు కదా నేను ఇప్పుడు పార్టీ ఇవ్వలేను అన్నాడు. అంటే మీరు దగ్గర దాకా వెళ్ళారు, ఇంకా వాడిని కలవలేదు. ఓకేనా? అంతలోపు మీకు ఫోన్ వచ్చింది ఇది అన్నాడు. ఇప్పుడు మీరేం చేశారంటే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వాడు ఏదో పార్టీ ఇస్తాడని చెప్పి అక్కడ దాకా వెళ్ళారు. ఇప్పుడు వాడు పార్టీ ఇవ్వలేదన్నా కానీ మీరు డిసప్పాయింట్ అయినారా లేదు? అవునా కదా? కాబట్టి ఇక్కడ మీకు ఏమర్థమైందంటే వాడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు, ఇంకోసారి వాడిని మనం డిసప్పాయింట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఎమ్మటే వచ్చిందా లేదు? అవునా కదా? అది బాగా గుర్తుంచుకోండి, ఎమ్మటే వచ్చేసింది మీకు ఆలోచన. ఇలాంటివన్నీ ముందు మైండ్లోంచి రిమూవ్ చేశాడు. ఓకేనా? ఫస్ట్ మీరు వాడు పార్టీ ఇస్తా అంటే పోవడమే తప్పు. ఎందుకంటే మీరు పార్టీ చేసుకోలేని స్థితిలో లేరా మీరు? మీకంటూ మీరు ఖర్చు పెట్టుకొని ఆనందంగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసే మూమెంట్ మీకు లేదా? ఒక్కసారి ఆలోచించండి. అంత దీనస్థితిలో అయితే ఏం లేరు కదా. కాబట్టి ఇక నుంచి ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీ పిల్లల నుంచి కావచ్చు, మీ భార్య నుంచి కావచ్చు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తాను, వెళ్ళగానే ఏమంటే నా భార్య ఎదురుగుండా వచ్చేసి ఆ బ్యాగ్ తీసేసుకున్న తర్వాత నాకు చక్కగా కాఫీ పెట్టిస్తుంది, వీలైతే ఏమైనా స్నాక్స్ పెట్టిస్తుంది. రోజు అలాగే ఉండదు. ఈరోజు వెళ్ళారు మీరు ఇంటికి, వెళ్ళగానే వాళ్ళ అమ్మోళ్ళు ఎవరు వచ్చారు, లేదంటే ఆమె కాసింత అనారోగ్యం ఉంది, పాపం పడుకొని పోయింది. ఓకేనా? మీరు వెళ్ళి డోర్ కొట్టగానే ఆమె రాదు. ఓకేనా? తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి తీసి నీరసంగా వెళ్ళాము, పడుకుంది. మీరు ఎంతగానో ఊహించుకున్నారు, రోజు అలాగే జరుగుతుంది కాబట్టి అలాగనే కాఫీ తాగొచ్చు, స్నాక్స్ తినవచ్చు, ఇవన్నీ ఉంచుకున్నారు. ఇప్పుడు ఆమెను తప్పు పడతారు మీరు. కాబట్టి ఇక్కడ ఆశించడం వల్ల మీకు దుఃఖం అనేది వచ్చింది. అర్థమైంది? ఏది కూడా మీరు ఎయిటి నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు వెళ్ళారు, ఎలా ఉంటే అలా దానికి అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన జీవితంలో మార్చుకోకుండా కొన్ని ప్రిన్సిపల్స్ని అలాగే ఉంచుకోవడం వల్ల మన జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. అర్థమైందా? మనం పనికిరాని సెంటిమెంట్లు కానీ పనికిరాని చాలాస్తాలు కానీ ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే ఉండాలని మనం ఎన్నో మనమే కండిషన్లు పెట్టుకొని ఎన్నింటినో కోల్పోయినాం ఇప్పటివరకు. ఓకే? ఇంకా ఫైనల్లీ ఇంకోటి చెప్తాను. తల్లిదండ్రులు ఉన్నారు. ఓకే? ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి పిల్లల మీద చాలా కలలు కంటారు. ఏమనంటే మా పిల్లాడు పెద్దగా అయిపోవాలి, బాగా చదువుకోవాలి, ఆ చదువుకున్న తర్వాత చక్కగా శుభ్రంగా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని అట్టే అంటి పెట్టుకోవాలి. ఇవన్నీ మీకేం అవసరం? ఇప్పుడు మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మీరు పెంచుకున్నారు, లేదా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదో ఉన్నారు, మీకు పెన్షన్ డబ్బులు వస్తాయి, దాన్ని హ్యాపీగా మీరు ఉండొచ్చు కదా.
అవునా కాదా? ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో పిల్లలు లేరు, మీరున్న పరిస్థితుల్లో పిల్లలు లేరు. ఇది ఆధునిక యుగం. ఈ ఆధునిక యుగంలో చాలా స్పీడ్ యుగం ఇది. ఈ స్పీడ్ యుగంలో మీరు ఉంటారు పల్లెటూరులో, వీళ్ళు ఉంటారు సిటీలో. ఓకే, ఇప్పుడు సిటీకి రమ్మంటే మీరు రారు, ఎందుకంటే మీకు సెంటిమెంట్, మా ఊరు వదిలిపెట్టి మేము రాము, చేస్తే ఇక్కడనే చేస్తాం. ఇట్లాంటి పనికిరాని అని పెట్టుకున్నారు కదా మీరు. వాడు మీద వాడు అక్కడికి వెళ్తే కదా వాడు ఏమైనా చూడగలుగుతాడు. సడన్గా మీకు ఇక్కడ ఏమైనా అయింది కాగానే మీరు ఏమంటే కాల్ చేస్తారు. ఆ అబ్బాయి ఎక్కడో ఆఫీస్లో ఉంటాడు, ఫుల్ బిజీ ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో ఇంట్లో ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు, ఎదురు చూస్తుంటుంది, వాళ్ళ పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి, ట్యూషన్ పంపించాలి. ఇంత హడావుడిలో వాళ్ళు ఉంటారు. మీరేం కంప్లైంట్ చేస్తారు ప్రతిసారి? ఎవరు మీ ఇంటికి వచ్చినా సరే బాగున్నారంటే బాగున్నారు అన్న తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఏంటి? మీ వాడు బాగా చూసుకుంటున్నా, ఎక్కడమ్మా వాడు రాక ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. పాపం వాడికి 3 నెలలకు ఒకసారి కానీ లీవ్ దొరకదు. వాడు తప్పు కాదు, అది రావాలని ఉంటుంది, తల్లిదండ్రులు చూడాలని ఉంటుంది, బాధ్యత వహించాలి, ఎన్నో ఉంటాయి వాళ్ళకు కూడా. కానీ మీరేం ఆలోచిస్తారంటే వాడు రాలేదు, ఓకే, నీ మధ్య సరిగా రావట్లేదు, ఆ అమ్మాయి మాట్లాడట్లేదు, ఇవన్నీ కాంప్లైంట్లు. మీరు వాళ్ళ నుంచి ఎప్పుడైతే ఇవన్నీ ఆశిస్తున్నారో అవి మీకు బాధగా పరిణమించి మిమ్మల్ని కుంగదీసి మీకు ఇంకా అనారోగ్యాలుగా తయారు చేస్తుంది. ఓకేనా? ఇది నేను చెప్పడానికి మీకు వినడానికి కాస్త బాధ కనిపించవచ్చు, కానీ వాస్తవంలో మన సబ్జెక్ట్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడతాం. ఏదైతే వాస్తవం అదే మాట్లాడతాం మన సబ్జెక్ట్లో. కాబట్టి ప్రతిదాన్ని మీరు వాస్తవంగా తీసుకొని కొద్దిగా లోతుకి వెళ్ళి ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ జనరేషన్ వేరు, ఇప్పుడున్న పిల్లల జనరేషన్ వేరు. ప్రతిదీ మిమ్మల్ని దగ్గరని చూడాలని చూడలేడు వాడు. కాబట్టి మీరు ఆశించినప్పుడు మీకు ఏ దుఃఖం ఉండదు. వాడు బాగున్నాడా, మీ అబ్బాయే కదా, బాగున్నాడా, అమ్మాయితో బాగున్నాడా, బాగున్నాడండి, ఎవరైనా వచ్చి అడిగారు, చాలా బాగున్నారండి, ఒక మాట చెప్పండి, వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు, పిల్లలు కూడా వస్తున్నారు, ఇంకా కంప్లైంట్ ఏమైనా ఉంటుందా? ఎప్పుడు మీరు లేదు అన్నగానే వాళ్ళు ఇంకో మాట వేస్తారు, తర్వాత ఇంకో మాట. దీంతో మొత్తం ఏంటంటే మీ బాబుని కానీ లేకపోతే మీ ఫ్యామిలీని మీరే బదనాలు చేస్తున్నారు, అంటే డ్యామేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి కొంచెం మీరు పెద్దలు కొంచెం విఘ్నతతో ఆలోచించి వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని మీరు ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి, వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎప్పుడేమేమి అర్థమైనాయి మీకు? ఫస్ట్ 80 వారం నుంచి ఏదైతే ఆశిస్తామో అది జరిగినప్పుడు మీరు బాధపడాలి. ఒక 2, ఒక విజయం నేను అనుకున్న తర్వాత ఆ దాంట్లో చేసే అమెరికాలో ఏదైనా తేడా జరిగినప్పుడు అది అపజయంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు బాధపడుతున్నారు. అంటే మన సబ్జెక్టులో అపజయమే లేదు, ఓన్లీ విజయం సాధించడానికి నువ్వు పుట్టావు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని సక్సెస్ అవుతాయి, అన్ని సాధిస్తావు, అన్ని విజయం సాధిస్తావు. 3వది ఏంటి? మీ పిల్లల నుంచి మీరు చాలా రకాలుగా ఆశిస్తున్నారు కాబట్టి ఆశించడం వల్ల మీరు దుఃఖాన్ని పొందుతున్నారు. అంటే మనకు మనమే పనికిరాని అన్ని పెట్టుకొని అనవసరంగా దుఃఖానికి ఫీల్ అవుతూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. ఈ 3 మీ యొక్క మైండ్లోంచి తీసేయండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటారంటే మీ జీవితం మీది, మీ స్వేచ్ఛ మీది, మీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి. ఎవరి మీద కాంప్లైంట్ చేయకండి, ఓకేనా? ఎవరిని మీ మీద కాంప్లైంట్ చేసుకోకుండా చూసుకోండి. ఓకే, మీ పిల్లాడు అన్నప్పుడు, తల్లిదండ్రులు అన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి, అవసరమైతే డబ్బులు పంపిస్తాడు, ఎందుకంటే పొద్దాక రాలేడు కదా. కాబట్టి ఇట్లాంటి చిన్నవి ఉంటాయి, వాటిని మీరు అడ్జస్ట్ కండి, పెద్ద మనసుతో వాళ్ళని క్షమించేయండి, ఓకేనా? వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకండి, ఉన్నంత మటుకు మీరు హ్యాపీగా ఉండండి. చేత కానప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరనే ఉండండి, పోయేదే ఉంది, వద్దంటారా? కాబట్టి బాధలు, దుఃఖాలు, ఈ పరిస్థితులన్నీ మీరే కల్పించుకుంటున్నారు. దీని నుంచి బయటపడాలంటే మీ జీవితంలో మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకండి. ఇది ఇలాగే జరుగుతుందని చెప్పేసి పొరపాటున కూడా మీరు డిసైడ్ కాకండి. ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టడం మట్టుకే మీ పని, ఓకేనా? మీ లైఫ్ అంతా డిజైన్ చేసింది యూనివర్స్, అర్థమైందా? యూనివర్స్ ఏదైతే మంచో అది మాత్రమే చేస్తుంది. కాబట్టి మీకు తెలిసి మీ పరిసరాల మీద, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద, దేని మీద ఆధారపడకండి. మీ యొక్క బాధ్యతని, మీ యొక్క జీవితాన్ని యూనివర్స్కి చెప్పండి, ప్రశాంతంగా ఉండండి, అన్నీ అదే సమకూరుస్తుంది. ఎలా సమకూరుస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఎప్పుడో ఒకప్పుడు మీ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితి వచ్చింది, ఓకే? మీరు మీ బంధువులకు చెప్పారు, మీ ఇంటి వాళ్ళకి చెప్పారు, తెలిసిన పరిసరాల వాళ్ళకి చెప్పారు, అది ఎంత కూడా తగలేదు, ఓకే? ఎంత కూడా తగలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రోజు రాత్రి పడుకునే ముందు ఆ సమస్యని పదే 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 ఆలోచించుకుంటూ పడుకుంటారు. అలా దాదాపు ఒక 15 రోజులు, 15 రోజులు, 1 నెల రోజులు అదే పనిగా ఆలోచిస్తూ పడుకుంటారు. ఆలోచిస్తూ ఎప్పుడైతే నిద్రలోకి జారిపోతారో మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ సమస్యను తీసుకుంటుంది. అసలు మీరు ఊహించని రీతిలో ఆ 15 రోజుల్లో
ఏదో చిన్నగా ఈజీగా సమస్య పరిష్కారం మీకు దొరికిపోతుంది. అలా మీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు చాలా సునాయాసంగా జరిగిపోయినావా లేవా? అవి ఎవరూ తీర్చలేదు. మీ చుట్టుపక్కల వాళ్ళు తీర్చలేదు, మీ వాళ్ళు తీర్చలేదు, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు తీర్చలేదు. ఆటోమేటిక్గా ఏదో సొల్యూషన్ దొరికి అది ఆటోమేటిక్గా అయిపోయింది. అదంతా ఎవరు డిజైన్ చేశారు? యూనివర్స్ డిజైన్ చేస్తారు. అర్థమైందా? కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు ఎవరి నుంచి ఏమి ఆశించకుండా మీకు ఏమైనా అనిపిస్తే హాయిగా పడుకునే ముందు యూనివర్స్తో మాట్లాడండి. ఆ సమస్యను దానికి చెప్పండి, హాయిగా నిద్రపండి. అన్నీ సాల్వ్ అయిపోతాయి, అన్నీ మాయమైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.